శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, జీవితంలో వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటి విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి అంటే రాశుల్లోకెల్లా కన్యారాశి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే సహజ రాశి చక్రంలో ఇది 6వ రాశి. సహజంగా శత్రు రోగ రుణాలకి సంబంధించినటువంటి భావం ఈ కన్యారాశి వారు. సో ఈ కన్యారాశిలో జన్మించిన వారు ఎక్కువగా సేవా భావాన్ని కలిగి ఉండి, సేవకా లక్షణాలు కలిగి ఉండి ఎక్కువగా సర్వీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరో ఒకరికి సర్వీస్ చేయడం. అలాగే స్త్రీలైతే గృహంలో నిరంతరం ఏదో ఒక పని వీళ్ళ జాతకంలో ఉంటుందన్నమాట. అంటే పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సమకూర్చడం, భర్త గారికి సమకూర్చడం, అత్తమామల్ని చూసుకోవడం, ఆ విధంగా ఉంటుంది. అదే మగవాడైతే ఏదో ఒక సాధారణ ఉద్యోగిగా ఏదో రోజు 16 గంటలు పనిచేయడం, ఏదో ఇంటికి వచ్చి ఏదో శ్రమ పడడం, ఈ విధంగా వీళ్ళ జీవితం సాగుతుంటుంది. అయితే ఎక్కువ శాతం కన్యారాశి వారు ఈ విధంగా సాధారణ స్థాయిలో వృత్తిపరంగానే వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు మంచి ఆలోచన, మంచి తెలివితేటలు కలిగి ఉండి వీరు ఏ సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ సంస్థ కంపల్సరీగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వీళ్ళు ఎవరి దగ్గర సబార్డినేట్గా చేస్తూ ఉంటారో ఆ నాయకుడు కంపల్సరీగా జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారు. సో ఆ విధంగా ఒకళ్ళని పైకి వచ్చే లక్ష్యంతోనే వీళ్ళ జీవితం అంతా పనిచేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కింగ్ మేకర్స్ అన్నమాట. కింగ్ని తయారు చేయగలరు తప్ప కింగ్ కాలేకపోతుంటారు. అలాగే పేరెంట్స్గా ఉండి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం కూడా చేస్తుంటారు. సో వీళ్ళు మాత్రం అక్కడ ఉన్నట్టుగా జీవితం గడుపుతూ ఉంటారు. అదే వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమాధిపతిగా ఉండడం వల్ల ఒక విధంగా లగ్న కర్మస్థానాధిపతి బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్ అన్నమాట. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ఫలితం ఇస్తుంటాడు. ఎక్కువగా రవితో కలిసి ఉండడం ప్యారలల్గా జరుగుతుంటుంది. కాబట్టి ఎవరో ఒక నాయకుడి దగ్గర సబార్డినేట్గా ఉంటుంటారు, లేదా ఆ నాయకుడి సహకారంతో జీవితంలో పైకి వస్తారు. ఎక్కువగా విద్యా సంబంధించిన విషయాల్లోనే వీళ్ళు రాణించగలుగుతుంటారు అన్నమాట. అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారం అన్నది సూట్ అవ్వదు, కేవలం ఉద్యోగం చేసుకోవాలి. అలాగే స్వతంత్ర వృత్తి కొంతవరకు, వైద్య వృత్తి, ఎక్కువగా అకౌంట్స్ డిపార్ట్మెంటు, చార్టెడ్ అకౌంటెంటు, ఈ విధంగా నడుస్తుంటుంది. లేదంటే స్టోర్ కీపరు, అలాగే కిరాణా షాపులు, ఇలాగే డిపార్ట్మెంటల్ స్టోర్లు, లైబ్రరీను, బుక్స్, రీడింగు, ప్రింటింగ్ ప్రెస్సు. సో దీనికి సంబంధించిన భావాల్లోనే ఎక్కువ నడుస్తుంటారు. అయితే బుధుడిని స్థితిని బట్టి వీళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే అటు కర్మస్థానాధిపతి, అటు లగ్నాధిపతి, రాష్ట్రాధిపతి అన్నీ అవ్వడం వల్ల బుధుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే వారు కంపల్సరీగా జీవితంలో అంత అభివృద్ధి చెందుతారు. బుధుడు ఏ విధంగా బలహీనపడినా కంపల్సరీగా వీళ్ళ జీవితంలో అలా నడుస్తూ ఉంటుంది. అంటే బుధుడు శనితో కలిసి ఉంటే ఎంత కష్టపడతారో దానికి తగ్గ ఫలితమే వస్తుంది. నిరంతరం ఆర్థిక సమస్యలతో వేధించబడుతూ ఉంటారు. అలాగే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో రెస్పాన్సిబిలిటీ అంటే ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటారు. ఒక సాధారణ బిలో మిడిల్ క్లాస్ లైఫ్ మాత్రమే రావడం జరుగుతుంటుంది ఈ బుధుడికి శనితో సంబంధం ఉన్నప్పుడు. అదే గురువుతో సంబంధం ఉంటే మరి చాలా విద్యావేత్త అయి ఉంటాడు, రాజకీయవేత్తగాను, విద్యావేత్తగాను, న్యాయవాదిగాను, చార్టెడ్ అకౌంటెంట్ గాను, అంటే సంఘంలో ఒక పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటి వృత్తిలో స్థిరపడడం జరుగుతుంది. అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, అందరి అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగానే చాలామందికి ఉపయోగపడతారు. కానీ జీవితంలో వీళ్ళు అనుకున్న స్థాయికి రాలేకపోవడం, జీవితంలో కొద్ది భాగం వేస్ట్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఈ రాశి వారికి గురువు సప్తమాధిపతి కాబట్టి భార్యాభర్తల బంధం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే జాతకుడు కన్నా అతని జీవిత భాగస్వామి చాలా ఉన్నత స్థాయి కుటుంబానికి చెంది ఉండి, చాలా సాంప్రదాయబద్ధంగా ఉండి, చాలా గౌరవనీయమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వివాహ జీవితం అంత సంతృప్తికరంగా ఉండదు. ఏదో ఒక కారణం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఈ రాశి వారికి ఉంటాయి. సో దానికి కారణం శుక్రుడు ఈ రాశిలోని, అంటే వివాహకారకుడైనటువంటి శుక్రుడు
కన్యా రాశిలో నీచపడటం వల్ల సాధారణంగా కన్యా రాశి లేదా కన్యా లగ్న జాతకులు వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు కంపల్సరీగా ఉంటాయి. అలాగే సప్తమ భావం కూడా సహజ వ్యయస్థానం గురుస్థానం అవటం వల్ల కామన్గా భార్యాభర్తల మధ్య ఎడబాటు లేదా వృత్తి కారణంగానో అధిక ఒత్తిడి వల్లనో ఎడబాటు రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మంచి తెలివైనటువంటి మంచి బిహేవియర్ కలిగినటువంటి భార్య వచ్చినప్పుడు కూడా జీవితంలో పెద్దగా వైవాహిక జీవితం సంబంధించినటువంటి మాధుర్యాన్ని అనుభవించలేకపోతుంటారు. నిరంతరం బాధ్యతలతో కుట్టుమిట్టాడుతుంటారు. అలాగే భాగ్యస్థానం సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశి వీళ్ళకి 4వ స్థానం అవటం వల్ల సాధారణంగా వీరు ఉన్న చోట్లో కాకుండా వేరే ప్రాంతంలో గృహం కట్టుకుంటేనే యోగిస్తారు తప్ప వీళ్ళు పుట్టిన ప్రాంతంలో గృహం ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసిరన్నమాట. ఆ విధంగా దూర ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటారు. ఆ గృహంలో చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కడ గృహం కట్టుకున్నా ఖచ్చితంగా అందులో ఒక దైవ మందిరం ఉంటుంది. ఒక లైబ్రరీలాగా అనేక రకాల పుస్తకాలు బుక్స్ ఉంటాయి. ఒక దైవత్వాన్ని ఉట్టిపడుతుంటుంది. విద్యా నిలయంగా మారి ఉంటుంది అన్నమాట. అంత డీసెంట్గా ఉంటుంది వీళ్ళ గృహం. నిరంతరం అంటే వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అవటం, అలాగే ఇద్దరు చదువుకొని ఉండడం, పిల్లలకు కూడా మంచి అభిలాష ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంటాం. ధన భాగ్యాధిపతి శుక్రుడు, అటువంటి శుక్రుడితో బుధుడు కలిసినప్పుడు అంటే ఎవరి ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన వారికి బుధుడు శుక్రుడితో కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అప్ టు పీజీ వరకు వెళ్తారు. నిరంతరం కొత్త విషయాలు తెలుసుకుంటారు. చదువుకున్న భార్య వస్తుంది. అలాగే వీళ్ళ యొక్క సంతానం కూడా చాలా తెలివైన వారుగా అభివృద్ధికరంగా ఉంటారు. అలాగే సంతానం కలిగిన తర్వాత వీళ్ళకి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఒక స్త్రీ వల్ల చాలా చక్కని ఉపయోగం పొందుతారు. సో మొత్తం మీద ఒక చక్కని యోగం. కంపల్సరీగా జీవితాన్ని భార్యతో పాటుగా ఇంకొక స్త్రీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల. బట్ అది వేరే విధమైన సంబంధం కాదు. అది సోదరి అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు. సో ఈ విధంగా వాళ్ళు ఉండే అవకాశం ఉంది ఈ బుధ శుక్రుల కలయిక ఉన్నప్పుడు. కుజుడు ఈ లగ్నానికి ఈ రాశి వారికి పరమశత్రువు, తృతీయ అష్టమాధిపతి. అంటే మారక లక్షణాలని కలిగి ఉన్నటువంటి అటువంటి స్థానాల కంటే 3, 8 కూడా జాతకుడికి మరణకారక స్థానాలు అవుతుంటాయి. సో అటువంటి కారకుడైనటువంటి కుజుడు ఏ విధంగానైనా సరే ఈ బుధుడితో సంబంధం ఉంటే ఖచ్చితంగా జాతకుడు రుణగ్రస్తుడై ఉంటాడు. ఉద్యోగంలో మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. బంధువులతో విరోధం ఉంటుంది. ఏదో విధంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. నిరంతరం ఎవరితో ఒకరితోనో గొడవలో చికాకులు వస్తుంటాయి. అధికారులతో వేధించబడుతూ ఉంటాడు. అలాగే న్యాయ వ్యవస్థతో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది అంత మంచి కాంబినేషన్ కాదు. అయితే ఇదే కాంబినేషను కొంతమందికి న్యాయవాది వృత్తిలో రాణించడం, లిటిగేషన్ సంబంధించినటువంటి వృత్తుల్లో బాగా రాణించగలుగుతుంటారు. అయినప్పుడు కూడా జీవితంలో పెద్దగా సుఖపడలేకపోతుంటారు. ఈ విధంగా ఉంటుంది ఈ జాతకుడికి బుధుడు కుజుడితో కలిసినప్పుడు. మరి ఇంకా చంద్రుడు బుధుడు కలిసినప్పుడు ఒక విధంగా ఇది ఒక మంచి నైపుణ్యం కలిగి ఉన్నటువంటి, సమయస్ఫూర్తి కలిగి ఉండి, మంచి తెలివితేటలు, షార్ప్ మైండ్ కలిగి ఉన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు. సో అలాగే ధనాన్ని చాలా బాగా రొటేషన్ చేస్తారు. కానీ ఆర్థికంగా ఖచ్చితంగా జీవితంలో మధ్య వయసులో దెబ్బతింటుంటారు. జీవితంలో ఒకరిని బాగా నమ్మి మొత్తం పోగొట్టుకొని చివరి జీవితంలో ఇబ్బంది పడుతుంటారు. సో ఏదైనప్పుడు కూడా ఈ కన్యా రాశి వారు పిల్లల్ని చదివించిన, ఎవరి దగ్గర వర్క్ చేసినా వాళ్ళ కోసం మాత్రం వాళ్ళు కంపల్సరీగా ఆలోచించుకోవాలి. చివరి జీవితంలో ఇబ్బంది పడకుండా తగు విధంగా వారు ఆ ఫ్యూచర్లో వీళ్ళకి సరైన విధంగా ధనం కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా సొంత గృహం కానీ, అలాగే ఏంటంటే నిరంతరం ఆదాయం వచ్చేలాగా వీళ్ళు సాధారణంగా 99% ఈ కన్యా రాశి కన్యా లగ్న జాతకులు లాస్ట్ జీవితంలో ఇబ్బంది పడుతుంటారు. అలాగే దగ్గర బంధువులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తుంటారు సాధారణంగా. అందువల్ల తగు జాగ్రత్తగా ఉంటూ ఎవరిని నమ్మి మోసపోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే జీవితాంతం కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉంటారు. అంటే ముఖ్యంగా మనం ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం చెప్పాం కాబట్టి. అలాగే వీళ్ళు వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే చివరి జీవితంలో వీరు కొంత ధనాన్ని, కొంత ఆస్తిని వీరి దగ్గర ఉంచుకోవడం మంచిది.
లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ధనం ఎవరో ఒకరు లాక్కొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నిరంతరం ఈ కన్యా రాశి కన్యా లగ్నం వారు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల, విఘ్నేశ్వరుని అధికంగా పూజించుకోవడం వల్ల నిరంతరం ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ స్వస్తి.